అవకాశాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలిగించును గాక. మరి దేవుని వాక్యం ద్వారాగా కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. మరి ఈ రోజున మరి 2 గుంపులుగా దేవుని విషయంలో దేవుని శక్తిని ఎరిగి దేవుడు నమ్ముకున్నాం, మనం బాప్తిస్మం తీసుకున్నాం. మరి దేవాది దేవుడిని తెలుసుకున్న తర్వాత బాప్తిస్మం తీసుకుంటే మన పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. అంటే 2 రకాలమైన గుంపులు మనం ఈరోజు చూసుకుందామండి. అంటే 2 మనస్తత్వాలు కలిగిన గుంపులు ఏమనుకుంటున్నారు అన్నది, దేవుని నమ్ముకుని క్రైస్తవులుగా వాక్యానుసారంగా జీవిస్తూ భయభక్తితో ఉండే కొంతమంది మనస్తో ఎలా ఉందంటే, మరి ఒక గుంపు అయితే ఏమనుకుంటున్నారంటే, జీవగ్రంథంలో నా పేరు అయితే రాయబడి ఉంది కదా, మరి జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉండగా మరి నేను ఏ తప్పులు చేసినా ఏం చేసినా మరి దేవుడు నన్ను క్షమించేస్తాడు, ఆయన కృపా యుగంలో ఉన్నాం కనుక ఏదైనా సరే ఆయన క్షమించేయగలడు అని కొంతమంది గుంపు అనుకుంటున్నారు. సంఘంలో కానీ విశ్వాసుల్లో దేవుడిని నమ్మిన వారు విశ్వాసులు అనుకునే మాట అనమాట. అయితే మరికొందరు ఏమనుకుంటున్నారంటే, మరి దేవుణ్ణి నమ్ముకున్నాం, జీవగ్రంథంలో మన పేరు ఉంది, కానీ పరలోక రాజ్యంలోకి మనం వెళ్ళిపోతాము. అయితే ఇక్కడ మనం ఏ తప్పు చేయకూడదు, ఏదైనా తప్పు చేస్తే మనం దేవుని రాజ్యంలోకి చేరం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని ఒక గుంపుగా 2 తెగలుగా మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. అయితే మరి ఇక్కడ మనం ఈ వాక్యానుసారంగా మనం చూసుకోగలిగితే మరి అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. అంటే కృపామయుడు ప్రేమ ఒకటి ఉండి మరి ఆయన మరి కోపముని, అంటే ఒక తెగవారు ప్రేమిస్తాడు దేవుడు ప్రేమామయుడు, రెండో తెగవారు ఏమనుకుంటున్నారు, మరి ఏదైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడు, ఆయన క్రోధం మన మీద వస్తుంది అని చెప్పి అనుకోవటం జరుగుతుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం ఏది కరెక్ట్ అనుకుంటే 2 కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు ప్రేమామయుడు అయి ఉన్నాడు, అలాగే మరి దాని యొక్క సమయమందు ఏదన్నా తప్పు చేసినప్పుడు ఆ శిక్షలు కూడా ఇస్తూ ఉంటాడు కొన్ని సందర్భాన్ని బట్టి. అంటే దేవుడు కృప చూపగలడు, మరి 2 రకాలకు కూడా దేవుడు చేయగలడు. అయితే ఇక్కడ మనం 147వ కీర్తన మనం ధ్యానించుకోగలిగితే, ఒక్కొక్క వచ్చిన మనం చూసుకోగలిగితే దాని ముందు మరి ఇశ్రాయేలు ఆ యొక్క 127 మరి యొక్క కీర్తన రూపం కూడా మరి ఓల్డ్ కీర్తన పుస్తకాల్లో మరి ఆ యొక్క కీర్తన కూడా మనం అప్పుడప్పుడు సంఘాల్లో పాడుకుంటూ ఉంటాం. దేవుని స్తుతించడి, దేవుని స్తోత్రగానం చేయుట మంచిదని ఆ సాంగ్ మనం చాలాసార్లు విన్నాం, పాడుకుంటూ ఉంటాం. అయితే అది సందర్భం మనం తెలుసుకోగలిగితే, ఆ పాట పాడిన సందర్భం మరి నెహెమీయా 52 రోజుల్లో మరి ఇశ్రాయేల్ దేశంలో ఆ యొక్క ప్రహారీ గోడ కట్టి మరి దాని మీద 2 రకాలుగా ఒక వారిని ఈ పక్క నుంచి మరి ఆ పాట పాడుకుంటూ స్తుతించమన్నారు, కొంతమందిని ఈ పక్క నుంచి ఆ పాట పాడి స్తుతించడం అనేది జరిగిందనమాట. నెహెమీయా 52 రోజుల్లో ఆ గోడ కట్టాడు. ఆ గోడ ఏమి చిన్నది కాదు, ఆ సమస్య గోడ కాదు. ఎందుకంటే దాని మీద ఒక కార్ డ్రైవ్ చేసుకుని వెళ్ళవచ్చు అనమాట. ఇప్పుడు ఈ కాలంలో చాలామంది చైనా వెళ్ళిన వాళ్ళు చైనా వాళ్ళు అని చెప్పి చూస్తున్నారు కదా, అదే రీతిగా అప్పుడు ఆ యెరూషలేము పట్టణం కూడా అంత గోడ కట్టించాడు. మరి ఆ గోడ మీద ఈ పాట పాడటం అనేది జరిగిందనమాట. అయితే మరి ఎజ్రా గ్రంథంలో మనం చూసుకుంటే ఈ గోడ కట్టడానికి మరి ఆ యొక్క దానియేలు గ్రంథంలో మొదటి వచనంలో చూసుకుంటే ఇశ్రాయేలీలందరినీ ఆ యొక్క మొత్తం అంతా కూడా చెరపట్టుకుని పోయి దగ్గరగా 10,000 మంది జనాన్ని మరి నెబుకద్నెజర్ రాజు తీసుకెళ్ళిపోవడం మనం అక్కడ చూసుకోగలుగుతాం. అందులోనే దానియేలు, షడ్రక్, మేషక్ వీళ్ళందరూ కూడా ఉండటం జరిగింది. అవన్నీ కూడా మనం చాలా సందర్భాల్లో దానియేలు గ్రంథాలు చదివినప్పుడు మనం విన్నాం. అయితే ఆ యొక్క దేవాలయంలో మరి యొక్క దేవుని బంగారం, వెండి ఉపకరణాలు అన్నీ కూడా ఆ రాజు అయిన నెబుకద్నెజర్ తీసుకెళ్ళిపోయి వాళ్ళ ఆ స్థానంలో పెట్టేసుకున్నారు. ఇదంతా కూడా అంటే దేవుడు మాట విన్నప్పుడు మరి అక్కడ
ఆ యొక్క రాజుకి మరి ఇశ్రాయేల్ని అప్పచెప్పడం జరిగింది. ఈ ఇశ్రాయేల్ జనాంగం దేవుని పట్ల మరి ఒక భక్తి భావాలతో లేనప్పుడు, విస్తారమైన పాపాలతో నిండిపోయినప్పుడు దేవుడు మరి పరులకు అప్పచెప్పడం జరిగింది అక్కడ. అదే మరి ఆ యొక్క నెబుకద్నెజర్ కొడుకు అహష్వేరోషు రాజు మరి అదే కాలంలో మరి ఎజ్రాని పూనుకుని నెహెమీయాని పంపించి ఆ యొక్క మళ్ళీ దేవాలయం కట్టడానికి ఏదైతే నెబుకద్నెజర్ పట్టుకెళ్ళిపోయాడో రాజు, అయ్యే బంగారము ఆ ఉపకరణాలన్నీ కూడా వివరంగా మీకు ఎజ్రా గ్రంథం చూసుకుంటే ఎజ్రా గ్రంథంలో అన్ని రాయబడి ఉన్నాయి ప్రియులారా. అవి ఎంత సున్నంగా ఉన్నాయంటే ఎన్ని మొత్తం వస్తువులు, ఎన్ని ప్లేట్లు, ఎన్ని వస్తువులు, ఎన్ని గ్లాసులు, ఎన్ని చెంచాలు అన్నీ కూడా వివరంగా అందులో రాసి ఉన్నాయి. మీరు ఎజ్రా మొదటి గ్రంథం నుంచి చదవగలిగితే అక్కడ మీకు ఆ విషయాలన్నీ కూడా మీకు అర్థమవుతున్నాయి, అక్కడ మనం తెలుసుకోగలుగుతాం. అలాగా ఏంటంటే ఈ యొక్క మరి ఆ ఎరుకో గోడ మీద ఇటేపు కొంతమందిని అటేపు కొంతమంది క్రోయేరు ఉండేవారు. ఆ క్రోయేర్ని మరి పాటలు పాడుకుంటూ ఈ పాటను మనం ఆ సందర్భంగా చూసుకుంటాం జరుగుతుంది. ఇక్కడ చూడండి, బైబిల్ గ్రంథంలో 147 మొదటి వచనం నుంచి 20 వచనాలు ఉంటాయి. ఒక్కొక్కటి మనం ధ్యానించుకోగలిగితే కొన్ని విషయాలు మనకి ఇక్కడ అర్థమవుతాయి. మరి ఇక్కడ నేను చదువుతున్నాను చూడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్ర గానం చేయటం మంచిది, అది మనోహరము, స్తోత్రము చేయు ఒప్పుదము. అంటే ఇక్కడ ఫస్ట్ వచనంలో అంటుంది చూడండి, ఒప్పుదము అంటే ఒప్పుకుంటాము. అంటే ఇక్కడ ఏదన్నా మనం తప్పు చేసినప్పుడు మరి ఏ సందర్భంలో అయినా సరే ఇది పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక ప్రేరేపణిస్తూ ఉంటాడు. ఏదన్నా ఒక తప్పు చేసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును గద్దిస్తూ ఉంటాడు. దానికి లోబడి ఒప్పుకోగలిగితే మళ్ళీ తిరిగి మనం దేవుని పట్ల మళ్ళీ శ్రద్ధ చూపించి ఆయన మనల్ని ప్రేమించి ఆయన కృపచేత మనల్ని భద్రపరిచి ప్రార్థనాపూర్వకంగా తిరిగినప్పుడు మళ్ళీ మనల్ని దీవించడం, ఆశీర్వదించడం మొదలు పెడతాడు. ఏ రీతిగా ఇశ్రాయేలు దేవాలయం మరి నెబుకద్నెజర్ రాజు పడగొట్టి ఆ ఉపకరణములన్నీ కూడా పట్టుకెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అదే తన కుమారునితో అహష్వేరోషు రాజుతో మళ్ళీ ఎన్ని పంపించి అదే దేవాలయం కట్టించడానికి పూనుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ రెండంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అయితే 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే చూడండి, 147 కీర్తన 2వ వచనం చదువుతుంది. యెహోవా యెరూషలేమును కట్టువాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయువాడు. అంటే ఇక్కడ 2వ వచనంలో చూసుకుంటే యెహోవా ఇశ్రాయేలుని కట్టువాడు, మరి చెదిరిన ఇశ్రాయేలుని పోగు చేయువాడు. మన దేవుడు మరి నిజంగా చెదిరిన వారిని పోగు చేసే దేవుడు, మరి చెదిరిపోయిన దాన్ని కట్టేవాడు. అక్కడ దేవాలయాన్ని మనం కట్టడం చూస్తున్నాం. మరి ఇశ్రాయేలు కూడా మనకు తెలుసు, మరి ఎక్కడెక్కడ ఉన్నారో ఇశ్రాయేల్ అందరూ కూడా మరి టిక్కెట్ వేసి అన్ని పంపించి సమకూర్చి రీసెంట్గా ఇశ్రాయేల్ దేశం మనకు తెలుసు, దగ్గర అది 1900 సంవత్సరంలోనే మరి జరిగింది. అది మొత్తం అంతా కూడా చెదిరిపోయిన ఇశ్రాయేల్ ఎక్కడ ఉన్న ఇశ్రాయేల్ అంతా కూడా ఇశ్రాయేల్ దేశం మరి ఏర్పరిచినప్పుడు వారందరినీ కూడా ఏ దేశంలో ఉన్న వాళ్ళందరినీ తిరిగి రండి అని చెప్పేసి బ్లడ్ టెస్టులు చేసి మరి ఇశ్రాయేల్ అందరినీ కూడా అక్కడ సమకూర్చడం జరిగింది. అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఏ కారణం చేతైనా ఏ చేతైనా మనం కృంగిపోయి చెదిరిపోయి మనం దేవుని పట్ల అటు ఇటు 2 మనసులు కలిగి ఉండినట్లయితే ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు, చెదిరి వారిని ఇశ్రాయేల్ని మరి కట్టువాడు ఆయనే, ఇశ్రాయేల్ని సమకూర్చేవాడు ఆయనే. మన జీవితంలో ఏదైనా కోల్పోయామా చూసుకున్నట్లయితే ఆ కోల్పోయిన దాన్ని తిరిగి మళ్ళీ దేవుడు కట్టేవాడు, తిరిగి సమకూర్చేవాడు మన దేవుడు. ప్రార్థనాపూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు ఇది జరుగుతుంది ప్రియులారా. మరి అదేవిధంగా 3వ వచనంలో చూసుకుంటే గుండె చెదిరి వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టెను. మరి అనారోగ్యంగా కారణంగా ఏ కారణం చేత అయినా మనం కృంగిపోయిన ఎడల ఆ గుండె చెదిరిన వారిని, అంటే చూడండి, గుండె అంటే మరి ఇక్కడ గుండెకు సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. మరి ఆ డాక్టర్స్ మరి ఆ గుండె చెదిరిన వారిని, ఆ గుండె ఏదైనా సమస్యలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఆపరేషన్ చేసి ఆ లోపాన్ని తీసివేసి సరిచేసి మళ్ళీ ఆ డాక్టర్లు ఆయువుని ప్రాణం పోయేటానికి వాళ్ళు సంసిద్ధులుగా ఉన్నారు. ఈ రోజున హాస్పిటల్లో ఆ డాక్టర్లు చేసే వైద్యాన్ని బట్టి మరి ఇవాళ మనం తినే తిండిని బట్టి ఆహారాన్ని బట్టి అనేకమైన రోగాలు రావటం జరుగుతుంది. హార్ట్ స్టంట్లు పట్టడం, అంటే ఆ యొక్క రక్తనాళాలలో
మరి ఆ యొక్క కొవ్వు పెరిగిపోవడం, ఎంత కల్తీ నూనెలు, కల్తీ ఆయిల్ మనం తినటం వల్ల విపరీతమైన ఇవాళ మనం ఇంతకుముందు గుండు ఆపరేషన్ చేయించారంటే ఎక్కడో ఇనుగోళ్ళు, కానీ ఇప్పుడైతే మనకు తెలిసిన ప్రతి ఒక్క గృహంలో ఎవరొకరు దానికి గురైన వారుగా మనం చూస్తున్నాం. అటువంటి మరి గుండె చెదిరిన వారిని ఆయన కట్టుదాడి బాగు చేసే దేవుడు మన దేవుడు. ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కోసం కూడా మనం ఎప్పుడు దినదిన ప్రార్థన చేసుకుంటూ ఉంటే మన కుటుంబ ఆరాధనలో దేవుడు మన పక్షాన్ని కూడా మరి వ్యాజ్యమాడి మరి ఆయన ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లో మన కాపుదల ఉంచుతాడు. ప్రియులరా, మరి దేవుని యందు విశ్వాసంతో మరి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగినట్లయితే మరి ఆయన అనారోగ్యంలో ఏ ఇబ్బంది ఉన్నా ఎవరైనా మనం కోల్పోయి ఉన్నప్పటికీ చెదిరిన మరి కృంగిన వారిని లేవనెత్తే దేవుడు మన దేవుడు. మరి ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలని ఇక్కడ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. 4వ వచనం చూసుకుందాం. మరి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటి అన్నిటినీ పేర్లు పెట్టి ఉన్నాడు. అంటే ఇక్కడ చూడండి, నక్షత్రాల సంఖ్యను ఆయన లెక్కించి ఉన్నాడు, ఆయన వాటికి పేర్లు పెట్టి ఉన్నాడు. ఇవాళ మనలాంటి భూగ్రహాలు చాలా ఉన్నాయి. ఈ మధ్యనే శాస్త్రవేత్తలు ఒకటి కనుక్కోగలుగుతున్నారు. ఇవాళ మరి నక్షత్రాలు ఎన్ని ఉన్నాయని మనం చూడగలిగితే, అంటే సెకండ్కి ఒకటి చెప్పినా కానీ, అంటే 1, 2, 3, 4, 5 అని అలాగా మనం సెకండ్కి ఒకటి చెప్పిన 5 సెకండ్లకి 5 అని లెక్కెట్టి అలా రకంగా లెక్కెట్టినా కానీ ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మనం 2500 సంవత్సరాలు పడుతుందట అందులో ఉన్నాయని లెక్కెట్టడానికి. ఎందుకంటే ఇక్కడ ఎన్నున్నాయి అనే దాని మీద మనం చూసుకోగలిగితే మనకైతే తెలీదు. ఎందుకంటే దేవుడు ఆయన్ని సృజించిన వాడు ఆయన కాబట్టి ఆ లెక్క ఆయన దగ్గర ఉంది. మనము ఏదన్నా ఒక కుక్క పిల్లని మనం పెంచుకుని దానికి ఏదైనా పేరు పెట్టి నిమ్మి అన్నాం అనుకోండి, నా పేరు ఇది కదా అనేది ఫిక్స్ అయ్యి మనం నిమ్మి అనగానే చూస్తుంది. మనకి కుక్క పిల్ల మనం కాకేసినప్పుడు, మనం పెంచుకున్న కుక్క పిల్ల కాకేసినప్పుడు మన తట్టు తిరిగి ఎలా వస్తుందో అదే విధంగా ఇవాళ గ్రహాలన్నీ కూడా మన దేవుని చేతిలో ఉన్నాయి. దేవుడు ఒక కుక్క పిల్లని పిలిస్తే మన కుక్క రెస్పాన్స్ అయిన రీతిగా ఇవాళ గ్రహాలన్నీ కూడా సూర్యగ్రహం ఇలా రా అంటే అలా జరుగుతుంది. ప్రతిదీ కూడా ఆయన మాట చెప్పిన సృష్టి యావత్తు కూడా దేవుని మాట చెప్పిన చిత్త ప్రకారంగా ఉంది. అంటే ఇక్కడ నక్షత్రాలు ఎన్నున్నాయో ఆయనకు తెలుసు. మరి అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. మన స్థితిగతులు, మన పరిస్థితులు, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాం అన్నది దేవుడికి తెలియదంటారా? తెలుసు. ప్రతి విషయం కూడా దేవుడికి తెలుసు. ఏది తెలియదని అనుకోవటానికి మనం లేదనమాట. ప్రతిది కూడా దేవుడికి తెలుసు. దేవుని యొక్క సృష్టి అంతా ఆయన మరి ఆలోచనలోంచి వచ్చినదే కాబట్టి ప్రతిది కూడా ఏది మరుగై లేదు. ఇవాళ మనం సూర్యుడు అని చెప్పేసి దేవుడిగా మనం కొలుస్తున్నాం. సూర్యుడు దేవుడు కాదు, ఒక గ్రహం. ఆయన మన కోసం పెట్టిన ఒక దీపం అది. ఆ దీపాన్ని చాలామంది తెలియక మన ప్రియులు దాన్ని దేవుడిగా కొలుస్తున్నారు. సూర్య నమస్కారాలని అన్నీ కూడా కొలుస్తున్నారు. అది చాలా తప్పు అనమాట. అది మనకు దేవుడు వెలిగవటం కోసం మానవుల కొరకు మరి ఒక పెట్టిన ఒక దీపం, అది ఒక గ్రహం. మరి ఈ రోజున అవన్నీ కూడా చంద్రుడు, సూర్య, నక్షత్రాలు అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. ఆయన మాట చెప్పున ఆయన రమ్మంటే రావాలి, ఆగమంటే ఆగాలి. మరి చూడండి, మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం 3.5 సంవత్సరాలు వర్షం కురలేనప్పుడు ప్రార్థన చేసినప్పుడు వర్షం కురిత రాలేదా? మరి అట్లయితే కీర్తన గ్రంథం 147 5వ వచనం చదువుతాను. 5వ వచనం చూసుకున్నట్లయితే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. చూడండి, ఆయన జ్ఞానంకి ఏమి లేదటండి, మితి లేదట. మరి ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే, మరి ఇవాళ సృష్టిలో యావత్తు ప్రతిదీ కూడా ఆయనకు మరుగైది లేదు. ఆయన శక్తిని మనం భక్తులైన సేవకులు చాలామంది చాలా రకాలుగా మరి ప్రూవ్ చేశారు. ఏలియా మరి 400 మంది ప్రవక్తలు ఇక్కడ 2 రకాలుగా మీరు ఉంటున్నారు, 2 తెగలుగా ఉంటున్నారు. ఇటు యెహోవాను ఆరాధిస్తున్నారు, అలాగే మీరు మళ్ళీ ఇతర దేవతలను కూడా మీరు ఆరాధిస్తున్నారు. అలా కాదు, మీ దేవుడు, మీరు ఆరాధించే దేవత గొప్పదా, లేకపోతే నేను పూజించే యెహోవా దేవుడు గొప్పవాడ తెలిసేసుకోవాలి అని చెప్పి ఏమన్నాడంటే, మీరు దానబలి అర్పించండి, అగ్గి ముట్టకుండా
మరి ఆ కట్టెల మీద ఉన్న దానబలిని మీ దేవుడు అగ్గి పంపించి దాన్ని దహించేటట్టుగా మీరు ప్రార్థన చేస్తారో ఏం చేస్తారో చేయండి అని ఇక్కడ 2 తెగలుగా కొంతమంది యెహోవా తరపున ఈ పక్కకు వచ్చారు ప్రవక్తలు. 400 మంది, ఇంచుమించు 400 మంది దేవతలను ఆరాధించేవారు అటున్నారు. అక్కడ ఏలీయా చెప్పిన మాటకి వాళ్ళు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా అక్కడ మనకి క్లియర్గా చూసుకున్నట్లయితే మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఉంటుంది అనమాట. లాస్ట్ వచనాల్లో ఉంటుంది. మరి ఇక్కడ అలాగే 19:4లో కూడా మనం అక్కడ చూసుకోవచ్చు. మరి ఆ యొక్క దేవతల్ని ఏ రకంగా ఆరాధించారంటే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి వాళ్ళు గాయాలు పరుచుకుని ఆ దేవతని ఎన్ని రకాలుగా ఆరాధించి పిల్లాలో అన్ని రకాలుగా పిలిచారు. కానీ ఏమైనా ప్రతిఫలం ఉందా, వచ్చారా అంటే లేదు. అలాగే ఉంది. సాయంత్రం అయిన తర్వాత మరి ఏలీ గారు మనకు తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. ఏలీ గారు ఆ కట్టెలన్నీ తడిపేసి ఆ దానబలినంతా కూడా నీటితో నింపేసి ఉండగా మరి ఒక్క ప్రార్థన చేయగానే దేవుని శక్తి అగ్ని వచ్చి ఆ దానబలిని అంతా దయించేసి మరి ఆ నీటిలో ఉన్న మొత్తం అంతగా దయించడం అక్కడ మనం చూస్తాం. చూసిందే కాకుండా అక్కడ 400 ప్రవక్తలు ఓసపోతతో అక్కడ చంపబడ్డారు. మరి అటువంటి శక్తి అక్కడ మనం చూసాం. మరి అలాగే 3.5 సంవత్సరాలు ఇందాక అనుకున్నాం కదా, 3.5 సంవత్సరాలు వర్షం లేనప్పుడు కూడా మరి ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం వచ్చింది. చంద్రులను కూడా ఆపగలిగాడు ఏలియా ప్రార్థన చేసి. అది మరి చీకటిగా అంతా కమ్మి మరి సూర్యుడు వెలుగు ఇవ్వకుండా ఉండాలని ప్రార్థన చేస్తే అలాగే జరిగింది. మళ్ళీ ప్రార్థన చేస్తే మళ్ళీ వచ్చింది. అంటే దేవుని శక్తి చూడండి. మరి దానియేలు ప్రార్థన చేసినప్పుడు దానియేలుని ముమ్మారు ప్రార్థన చేస్తుండే అలవాటు చూసి మరి రాజు దగ్గరికి వెళ్ళి మరి ఆ యొక్క 6వ వచనంలో ఉంటుంది. దానియేలు గ్రంథం 6వ వచనంలో మీరు చదువుకున్నట్లయితే ఆ 6వ వచనం అంతా కూడా దానియేలుని ఏదో రకంగా కుట్రపూర్వకంగా మరి ఆ యొక్క సింహాల గృహంలో ఏంచి చంపించాలని చెప్పేసి కొంతమంది మరి రాజు దగ్గరికి వెళ్ళి ఒక శాసనాన్ని పుట్టించారు. రాజా ఇదిగో నీ యొక్క శాసనం, మరి నిన్ను తప్ప వేరే దేవుడిని పూజించకూడదు ఈ సమయాల్లో ఉంది అంటే దానియేలు ముమ్మారు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల ప్రార్థన చేసుకుంటాడన్న సంగతి యెహోవాకి దానియేలు కోసం వాళ్ళకి తెలుసు. ఆ సమయాలనే ఏ దేవుడిని పూజించకూడదని ఒక శాసనాన్ని తీసుకొచ్చి మరి చూసుకొచ్చినప్పుడు మన అందరికీ తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. మరి దానియేలుని తీసుకెళ్ళి యథాప్రకారంగా కిటికీ తలుపులు తీసి మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆ ఆజ్ఞ వచ్చింది, ఆజ్ఞ ఉందని తెలిసి కూడా దేవునికి సర్వశక్తివంతుడైన దేవుడికి భయపడకుండా దానియేలు మరి ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు మరి ఆ సింహాల గృహంలో పాడవేసినప్పుడు దేవుడు ఆయన ఎంత శక్తివంతుడండి. మరి ఆ సింహాల గృహంలో వేసినప్పుడు వాటిని నోట్లు మూయించాడే, దేవదూతలు కాపలా ఉంచాడే దానియేలుని. అదే రాజు చేత మళ్ళీ దానియేలుని పైకి తీపిచ్చి ఎవరైతే ఈ యొక్క దేవుని శక్తి మరి ఆ రాజు కూడా తెలుసుకుని దానియేలు పూజించి యెహోవా దేవుడు అంత గొప్ప దేవుడు ఎవరూ లేరని చెప్పేసి ఎవరైతే ఈ శాసనాన్ని పుట్టించడానికి ప్రయత్నించారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ సింహాల గృహాలు వేసినప్పుడు మీరు అక్కడ చూసుకోగలిగితే కనుక ఆ సింహాల గృహాలు వేసినప్పుడు మరి ఆ యొక్క గృహం కిందకి వెళ్ళక ముందే ఆ సింహాలన్నీ కూడా తుత్తునీలుగా ఆ వేసిన వారిని అందరినీ కూడా భార్య పిల్లలు వాళ్ళందరినీ వేసినప్పుడు తుత్తునీలుగా ఎముకలు మిగల్చకుండా అక్కడ తినివేసిందని చెప్పి రాయబడి ఉంది. అంటే దేవుని గొప్పతనాన్ని చూడండి. షడ్రక్ మేషక్ అబేద్నెగో మరి ఆ రాజు నెబుకద్నెజర్ గారి ఒక ప్రతిమని పెద్ద విగ్రహాన్ని బంగారు విగ్రహాన్ని కట్టించి ఆ విగ్రహాన్ని మరి వీణ మోయించినప్పుడు ఆ విగ్రహాన్ని సాష్టాంగ నమస్కారాలు చేసి మీరు అక్కడ పూజించాలన్నప్పుడు మేము మా దేవుడిని తప్ప మేము పూజించమని చెప్పేసి ఎవరైతే ఆ సాష్టాంగ నమస్కారం చేయరో వారందరినీ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తామని ఒక శాసనం రిలీజ్ చేయించారు. అక్కడ కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగో అనేది జడిసారా? జడలేదు. మా దేవుడు మమ్మల్ని రక్షించినా పర్లేదు, రక్షించకపోయినా పర్లేదు అని చెప్పేసి 2వ అధ్యాయంలో దానియేలు గ్రంథం మరి 2వ అధ్యాయంలో మనం అక్కడ చూసుకుంటాం జరుగుతుంది. అది నిజంగా మరి వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుణంలో విసిరివేసినప్పుడు ఆ విసిరివేసిన వాడు కాలి చనిపోయారంట. లోపల ఉన్న వాళ్ళు 4వ వ్యక్తిగా దేవాది దేవుడే వాళ్ళతో ఉండి
ఇక్కడ రాజు అంటాడు కదా, అక్కడ మీరు చూసుకున్నట్లయితే రాజు ఏమంటాడంటే, మంత్రి మనం వేసింది ముగ్గురిని కదా, నాకు నలుగురు కనపడుతున్నారు ఇట్లా లోపల అని అక్కడ అడుగుతాడు అనమాట. అవును, నాకు నలుగురు కనపడుతున్నారంటే మన దేవాది దేవుడి అగ్నిగుండంలో అంటే ఇవాళ ఎవరినన్నా ఎటువంటి వస్తువునైనా సరే మీరు అగ్నిలో పెట్టండి కాలకుండా ఉంటుందా? వాళ్ళ ఎంటుకులు వాసన రాలేదంట, అగ్గి వాసన, మంట వాసన రాలేదు, పొగ వాసన రాలేదు, బట్టలు ఏమి దుమ్ము పట్టలేదు, మాయలేదు. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడో చూడండి. ఈ సృష్టి అంతా కూడా ఆయన చేతిలో ఉంది. మరి ఆయన యొక్క శక్తిమంతుడు, బలవంతుడు, నిజమైన దేవుడు ఆయనే గుర్తెరగగలిగితే, ఆయన శక్తిని మీరు అనుగ్రహించి మరి అనుభవించగలిగితే కనుక దేవుడు మీ పక్షాన, దేవుడు అద్భుత కార్యాలు చేయగల దేవుడు మన దేవుడు. మరి ఈ రోజున లోకమంతా కూడా ఒక మాయా ప్రపంచంలో బ్రతుకుతుందండి. మరి చదువు లేని వారికి అంటే అనుకోవచ్చు, చదువుకున్న వారు కూడా నిజాన్ని గ్రహించలేక ఎప్పుడో పితరుల కాలంలో వాళ్ళ తల్లిదండ్రులు అప్పచెప్పిన విధానాన్ని వాళ్ళు పాటిస్తూ నిజాన్ని మరుగుపరిచి నిజదేవుడిని పక్కన పెట్టి సృష్టిని ఆరాధిస్తున్నారు చాలామంది. అది కరెక్ట్ కాదు. దేవుడు ఈ సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది. ఆయన శక్తిమంతుడు, బలవంతుడు. మనము అది గుర్తెరిగి ప్రార్థన చేసినప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు ఆయన మనకి మరి మరణించిన తర్వాత పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ శరీరానికి సావు ఉంది, ఆత్మకు సావు లేదు. మరి ఆ చనిపోయిన తర్వాత ఆ ఆత్మ తిరిగి పరలోక రాజ్యం చేరాలంటే మరి యేసు ప్రభు గారి ఇవాళ మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని ఆయన చెప్పగల ఏకైక దేవుడు. ఆయన్ని ఎవరైతే నిజ దేవుడు, నిరక్షకుడుగా అంగీకరిస్తారో వారే దేవుని యందు నమ్మిక ఉంచి మరి యేసుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా ఇక్కడ తీర్చబడగలుగుతారు. మరి మీరు నమ్మి ప్రార్థన చేసినప్పుడు దేవుని రాజ్యంలో మీకు ఒక అవకాశం దొరుకుతుంది. మరి అలాగే ఇక్కడ 6వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, యెహోవా దీనులను లేవనెత్తేవాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చును. కృతజ్ఞతాస్తుతులు. చూడండి, యెహోవా అంటే దీనులను లేవనెత్తేవాడు, భక్తిహీనులను నేలను కూల్స్తా అంటున్నాడు. అంటే మనం భక్తి ఎలా ఉంది? భక్తిహీనులుగా ఉంటున్నామా? మరి నీతిమంతులుగా ఉంటున్నామా? నీతిమంతుల్ని ఆయన దీవించి ఆశ్రయిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. 7వ వచనం మనం చూస్తాం. కృతజ్ఞతాస్తుతులు యెహోవాను కీర్తించుడి, సితారతో. ఇది అంతా ఆయన స్తుతించడం, ఆరాధించడం. ఆయన ఆకాశమును మేఘములతో కప్పెను, భూమిని వర్షము సిద్ధపరిచే వరకు, పర్వతముల మీద గడ్డి మొలిపించేవాడు. చూడండి, భూమి మీద వర్షాన్ని కురిపించేవాడు ఆయన. ఇవాళ చూడండి, పక్షులు మరి ఆయన పోషిస్తున్నాడు దేవుడు. పక్షుల్ని పోషించేవారు ఎవరో దేవుడే. మరి ఇవాళ అడవంతటికి కూడా నీరు ఎవరిస్తున్నారు? మరి సముద్రం మీద ఉన్న ఆవిరి పైకి వెళ్ళి మేఘాల్లో వర్షం. ఇవాళ మనం పంటలు పండిస్తున్నామంటే దేవుడు ప్రాణాలకి ఎంత గొప్పదో చూసారా? మరి ఆకాశాల మేఘాల్లో నీరు నిలబెట్టిన దేవుడు మన దేవుడు. మరి ఈ యొక్క సముద్రం మీద ఉన్న ఆవిరి రూపంగా పైకి వెళ్ళి ఆ ఆవిరంతా కూడా మళ్ళీ వర్షంగా మారి మనకి మంచినీటిని దేవుడు అందజేస్తున్నాడు. ఇవాళ అడవిలో ఆ యొక్క మంచు కురిసి ఆ మంచు నీరు బిందువులు కాలువలు వాగి ఇవాళ గోదావరి రీతిగా మరి ఇక్కడికి నీరు అందుతుంది, మంచినీళ్ళు తాగుతున్నాం. అప్పుడు ఆయన శక్తి మనం ఎరిగి మనం ప్రార్థనాపూర్వకంగా ముందుకు కొనసాగగలిగితే ఇక్కడ దేవుడు మనల్ని, మన పిల్లల్ని, మన కుటుంబాన్ని దీవించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన పరలోక రాజ్యానికి మనం చేరాలంటే యేసుని అంగీకరించి ఆయనే నిజరక్షకుడు, నిజదేవుడు అని గుర్తెరిగి తెలుసుకుని మరి ఆయన్ని వెంబడించినప్పుడు మనకు కూడా ఆ పరలోక రాజ్యంలో అనుగ్రహింపబడటానికి, చేరటానికి దేవుడు అవకాశాన్ని కల్పిస్తాడు. దేవుని ప్రియ జనంగమా, ఇది గమనించి మీరు నిజ దేవుణ్ణి గుర్తెరిగి ప్రార్థనాపూర్వకంగా మీ కుటుంబాలన్నీ కట్టుకోగలిగితే మరి ఆయన 1000 ఏళ్ళ పరిపాలన మళ్ళీ చేయబోతున్నాడు. ప్రభు రెండో రాకడలో రెండోసారి రాబోతున్నాడు. ఆయన రాకను ఎదుర్కొని, సావు అనేది ఇవాళ రేపు ఎప్పుడన్నా రావచ్చు, కానీ మళ్ళీ ఆయన వచ్చినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు మళ్ళీ తిరిగి మహిమ శరీరం ద్వారాగా లెగిసి ఆయనతో కలిసి మనం పనిచేస్తాం. ఎవరైతే బాప్తిసం పొంది వాక్యానుసారంగా జీవించి మరి ఉంటారో వారే దేవుని రాజ్యంలోకి వారసులుగా ఉంటారు. జీవగ్రంథంలో ఒక్కసారి మన పేరు రాయబడిన తర్వాత చూడండి, పుస్తకాలు కొని ఇస్తాం, టెక్స్ట్ బుక్లు గట్టా అన్నీ అందరికీ ఒకలాగా ఉంటాయి.
పేరు రాసినప్పుడు ఇది నాది, ఎందుకంటే దాని మీద పట్ట మీద పేరు ఎప్పుడైతే రాసామో ఆ పేరు రాసిన వ్యక్తిది ఆ బుక్ ఎలాగైతే అవుతుందో జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలి. రాయబడినప్పుడు మరి పరలోక రాజ్యంకి వారసులం అని మనం గుర్తెరిగి అదే రకంగా రెండు తలంపుల కింద కాకుండా దేవుడు నిజ దేవుడు శక్తిమంతుడు. మరి దానియేలు సింహాల గృహాలు వేసినప్పుడు కాపాడిన దేవుడు ఎంత శక్తిమంతుడు. షడ్రక్ మేషక్ అబ్నేద్గోల్ని మరి అగ్నికొండంలోంచి 4వ వ్యక్తిగా ఆయన వాళ్ళ మధ్య నిలబడి బయటికి తీసుకొచ్చి నడిపించిన దేవుడు ఎంత గొప్ప దేవుడు. అలాగే మరి ఏలియా విషయంలో కూడా చూసుకున్నప్పుడు ఆ యొక్క బలి అర్పణని అర్పించినప్పుడు మరి ఏ రీతిగా ఏలియా మరి ప్రార్థనకి దేవుడు జవాబిచ్చి ఆ దాన బలిని కాల్చిన విధంగా ఆయన శక్తిని మనం చూసాం 3 రకాలుగానే. దాన్ని బట్టి మనం అందరూ కృతజ్ఞత పూర్వకంగా దేవుని స్తుతించి మహింపరిచి ఏ రీతిగా 147 కీర్తనలో మరి ఇశ్రాయేల్ ప్రార్థనాపూర్వకంగా స్తుతియాగం చేసుకుంటూ ఆ యొక్క ఇశ్రాయేల్ గోడ మీద మరి మరి ఆ స్తుతించి ఆరాధించినప్పుడు దేవుడు అక్కడ అద్భుతాలు చేయడం మనం చూసాం. అదే రీతిగా మన జీవితంలో మన కుటుంబాల్లో కూడా మన యొక్క రక్త సంబంధాల విషయంలో మనం భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు, మన కుటుంబాల కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ప్రార్థన చేసిన విధంగా ఆశీర్వదించి దీవించి ఆశీర్వదిస్తాడు. నమ్మండి ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, గొప్ప దేవ, మహిమగల దేవ, ఇదిగో ప్రభు మా ప్రియులు ఈ సోషల్ మీడియా ద్వారా నాయన ఈ వాక్యం ఎవరైనా ఉంటే వాళ్ళ హృదయాలు తెరిచి నిజ దేవుడు నిజ రక్షకుడు నీవు ఇవాళ 2 తలంపుల మధ్యలో ఉండకుండా అయా ఇదిగో నిజమైన దేవుడు శక్తిమంతుడు నీవని ప్రభు మా ముందుంచున్నావు. ఏలియని ప్రభు షడ్రక్ మేషక్ అబ్నేద్గోల్ని మా ముందుంచి అయా ఇదిగో ప్రభు నడిపించిన దేవా, అయా నెహెమియా ఎజ్రా ప్రభు చేసిన మళ్ళీ తిరిగి మందిరం కట్టించిన రీతిగా మా ప్రియులు ఎవరైతే వెనకబడి 2 తలంపులు కలిగి ఉంటే వారిని ప్రభు విశ్వాసంలో బలపరిచి ప్రార్థనాపూర్వకంగా ముందు నడిపించమని నజరేయుడైన యేసు నామమున తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రియులారా.